హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నర్మదా శారీ హౌస్. నేను మీ సునీతా రెడ్డి. ఈరోజు మాత్రం ముంగా సిల్క్ శారీస్ చూపిస్తున్నాను. ముంగా సిల్క్స్ అంటే ఏంటంటే రిపీట్ చేస్తున్నారు అంటే వాటికి అంతే క్రేజ్ ఉంది, చూడ్డానికి కూడా అంతే బాగున్నాయి. లైట్ వెయిట్లో, బడ్జెట్లో మీకు నచ్చే స్టైల్లో ఉన్నాయి. అలాంటివి రిపీట్ వచ్చినా కానీ నష్టం లేదు కదా, చూపించినా కానీ. అందులో నేను ఒక కలర్ వేసుకున్నాను చూసారా, ఒక గ్రే స్టైల్లో ఉంది. దీనికి మంచి మెరూన్ రెడ్, లైట్ వెయిట్తో సాఫ్ట్గా, సమ్మర్కి మాత్రం మంచి యూస్ఫుల్గా ఉంది. పళ్ళు బ్లౌజ్ కూడా మనకు కొంచెం పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు లాగానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. బ్లౌజ్ ఒకసారి పళ్ళు చూద్దాం. బ్లౌజ్ నేను ఇది బ్లౌజ్ కూడా కట్ చేయలేదు, ఎందుకంటే రెడీగా ఉన్నది నా దగ్గర మెరూన్ వేసేసుకున్నాను. ఇలా బ్రొకెట్ ఉంది, మీకు వీలవుతే కాంట్రాస్ట్ వేసుకోండి. బ్రొకెట్ అయినా సరే హార్డ్గా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. మీకు నచ్చిన స్టైల్లో కాంట్రాస్టా ఇదా అనేది చూసుకోండి. ఈరోజు మాత్రం కలర్స్ చూడండి, సెల్ఫ్ ఉన్నాయి, కాంట్రాస్ట్ ఉన్నాయి. నేను వేసుకుంది కాంట్రాస్ట్ అయితే, సెల్ఫ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అలా వద్దండి ఓన్లీ సెల్ఫ్లోనే కావాలి అనుకుంటే కూడా బెస్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను, మంచి క్వాంటిటీలో ఉన్నాయండి అవి. ఇవైతే స్పెషల్లీ యంగ్స్టర్స్కి చాలా బాగుంటాయి. ఇలా పార్సీ వర్క్ అనేది మనకు మంచి ట్రెండింగ్లో ఉన్నది కదా. కలర్స్ కూడా అంతే క్లియర్గా మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. వీడియోని స్కిప్ కాకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మాత్రం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బేబీ పింక్తో స్టార్ట్ చేస్తున్నాను, సెల్ఫ్ కలర్తో. మిడిల్లో చూసారా బూటీ డిఫరెంట్గా మనకు గోల్డ్ అలాగే సిల్వర్ మిక్సింగ్తో నీట్గా వచ్చింది. దీనికి వచ్చి సాటిన్ బార్డర్ ఉంటుంది, సాటిన్ బార్డర్ ఉంటుంది, సెల్ఫ్ కలరే ఉంది. టూ సైడ్స్ సేమ్ బార్డర్, కొంచెం బార్డర్ కింద మనకు వచ్చేసి డిజైన్ ఎక్కువ తీసుకున్నారు బార్డర్ పై భాగంలో. పళ్ళు ఈరోజు మాత్రం మంచి బడ్జెట్ శారీసేనండి. బ్లౌజ్ చూసారా, బ్రొకెట్ అయినా సరే కానీ చాలా సాఫ్ట్గా నీట్గా ఉంది. ఇంకా అలాంటప్పుడు మీరు రెడీగా ఉండాల్సిందే కదా. ఇది మనకు 4150లోనే ఉన్నాయి. ఈ సెల్ఫ్ కలర్లో మంచి కలర్స్ ఉన్నాయి, పేస్టల్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను. పింక్ మీరు ఒక్కొక్క శారీకి వచ్చేసి మిడిల్ డిజైన్ వేరుగా ఉంటుంది, అలాగే బార్డర్ కూడా వేరుగా ఉంటుంది. ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు పింక్ దాంతో కంపేర్ చేస్తే మిడిల్ డిజైన్ చూసారా టోటల్గా వేరైపోయింది కదా. సాటిన్ బార్డర్ యాజ్టీస్గా, దానిపైన డిజైన్ మారుతుంది. ఇది కూడా కంపేర్ చేసుకోవాలి. మళ్ళీ పళ్ళు బ్లౌజ్కి వస్తే యాజ్టీస్గా అదే బ్రోకెట్ ఉంటుంది. నెక్స్ట్ లైట్ బ్లూ కలర్, ఇది వచ్చేసి కూడా మీరు కంపేర్ చేస్తే సేమ్ ఉంది. ఇది అది కొన్ని కలర్స్ సేమ్ ఉంటాయి, బూటీ మారుతుంది, బార్డర్ మారుతుంది. నేను ఒక్కొక్కటి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇది ఒకటి కంపేర్ చేసుకోండి. కాఫీ బ్రౌన్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం. కాఫీ బ్రౌన్ అని వచ్చేసరికి మళ్ళీ మారింది చూసారా, మధ్యలో డిజైన్ మారింది, బార్డర్ మారింది. నెక్స్ట్ మంచి క్రీమ్ కలర్, దీనికి వచ్చేసరికి కూడా మనం తీసుకున్న 4 కలర్స్కి 4 మధ్యలో డిజైన్స్, బార్డర్స్ మారుతూనే ఉన్నాయి. దీనికి వచ్చే చిన్న మీనా కూడా తీసుకున్నారు డిజైన్ మధ్యలో. ప్రైస్ మాత్రం సేమ్ మనకు 4150లోనే. నేను కలర్స్ ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మళ్ళీ దీని బ్లౌజ్ ఎలా ఉందండి, పళ్ళు ఎలా ఉంది అండి అంటే సేమ్ ఇదే పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ కూడా బ్రోకెటే ఉంటుంది. అందుకని నేను పళ్ళు బ్లౌజులు మీకు సపరేట్గా చూపించట్లేను, శారీని మాత్రమే మీకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీరు ఒకసారి శారీ కలర్ డిజైన్ కంపేర్ చేసుకోండి. 4150. నెక్స్ట్ కలర్ మంచి నావీ బ్లూ, ఇది కంప్లీట్ సిల్వర్తో ఉంది అండి. మీరు గమనించండి, బూటీలో మనకి ఎక్కడ గోల్డ్ కనిపించలేదు. బార్డర్ కూడా సాటిన్ యాస్టీస్గా సేమ్ బూటీ, కానీ మళ్ళీ బార్డర్ డిజైన్ చేంజ్ అయిపోయింది. డిజైన్ అంటే గోల్డ్ సిల్వర్ అలా తీసుకున్నారు. మంచి గ్రీన్ కలర్, చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. బేబీ పింక్, నేను ఓపెన్ చేసిన బేబీ పింక్కి దీనికి ఒకసారి గమనించారా, డిజైన్ అంతా టోటల్గా మారిపోయింది. దీంట్లో వచ్చేసి మంచి మీనా కూడా వచ్చేసింది. నెక్స్ట్ కలర్ మెంతి ఎల్లోకి చూద్దాం. వా, ఇది కూడా బాగుంది. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. 4150 రూపీస్. డార్క్ కలర్స్ అయినా ఎంత బాగున్నాయో చూసారా, మీకు నచ్చిన కలర్లో వెళ్ళండి. నెక్స్ట్ పేస్టల్ కలర్స్ అండి. ఇది చూసారా, ఇది ఎలా అంటే కంప్లీట్ మిల్క్ వైట్ కాదు, అలానే ఆఫ్ వైట్ ఎగ్జాక్ట్ అలా కాకుండా కొంచెం ఎల్లో ఏదో మిక్స్ అయినట్టుగా ఉంది కదా, కానీ క్లాస్గా ఉంది. దీనికి గ్రీన్ బ్లౌజ్ కానీ రెడ్ బ్లౌజ్ కానీ వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. మధ్యలో బూటీ కూడా మనకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మంచి పిస్తా గ్రీన్, సెల్ఫ్ కలర్స్లోనే ఇవన్నీ. లావెండర్ కలర్, నెక్స్ట్ మంచి రెడ్ కలర్. ఇప్పుడు చిన్నది మీరు ఒకటి కంపేర్ చేయండి.
దీని బూటీ వేరుగా ఉంది, బార్డర్ వేరుగా ఉంది. మధ్యలో ఈ బూటీ వేరుగా ఉంది, బార్డర్ వేరుగా ఉంది. ఈ ఇది సేమ్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇది వేరే వచ్చేసింది. అంటే మెటీరియల్ సేమ్ అయినా డిజైన్ మధ్య మాతో ఉంది. మీకు నచ్చిన డిజైన్ వెళ్ళండి. 4150. నెక్స్ట్ నేను ఒక ఫాలిన్ శారీ అన్నాను కదా, యంగ్స్టర్స్కి స్పెషల్ అని చెప్తాను. ఇది వచ్చేసి మనకు కొంచెం సాటిన్, చూసారు, కొంచెం మనకు ఆర్గంజా లాగా అనిపిస్తుంది, సాఫ్ట్ ఆర్గంజా లాగా. మధ్యలో వచ్చేసి హారిజంటల్ లైన్ సాటిన్ క్రేప్ లాగా మిక్స్ అయిపోయింది. దీంట్లో ఏంటి స్పెషల్, శారీ వచ్చి కాఫీ బ్రౌను, దీనికి బార్డర్ మాత్రం సూపర్ చేశారండి. మంచి పేస్టల్లో ఒక 2-3 కలర్స్ తీసుకున్నారు బార్డర్స్ తోటి. చిన్న స్కాలప్ పార్సీ వర్క్ బార్డర్, సూపర్ అండి. ఎంత నైస్గా అంటే ఇంత నీట్గా ఉన్న బార్డర్. బ్యాక్ సైడ్ కూడా చూడండి థ్రెడ్తో, ఇది కూడా ఎక్కడ డిస్టర్బ్ లేకుండా బ్యాక్ సైడ్ కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంది. 2 సైడ్స్ ఇదే బార్డర్, సేమ్ 2 సైడ్స్ ఇదే బార్డర్ ఉంటుంది. పళ్ళు అంటూ దీనికి స్పెషల్గా లేకుండా ఈ బార్డర్స్ వచ్చిన ఇలాంటి వర్క్ శారీస్ అనేది 3 సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఒకసారి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని మీకు చూపించాలి, అప్పుడు కానీ దీన్ని వాల్యూ తెలుస్తుంది. వావ్, బార్డర్స్ చూడండి, సేమ్ మనకు బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇది హైనెక్తో వేసుకున్నామంటే మంచి డిజైనర్ లాగా ఉండిపోతుంది. మంచి క్రీమ్ కలర్ పైన మనకి ఇలా బర్డ్స్ తోటి ఎంబ్రాయిడరీతో నీట్గా తీసుకున్నారు. హైనెక్ వేసుకొని బ్లౌజ్ వేసుకుంటే, డార్క్ కలర్ శారీ అయినందుకు పేస్టల్ కలర్ బ్లౌజ్ వేసుకుని ఇంకా లుక్ చెప్పాల్సింది లేదు కదా. ఈ శారీస్ యంగ్స్టర్స్ ఏదైనా ఈవినింగ్ టైంలో చిన్న చిన్న వాటికి వెళ్ళిపోయారంటే వీళ్ళనే చూసేలా ఉంటారు, అంత చక్కగా ఉన్నాయి. సూపర్ కాంబినేషన్తో కలర్ఫుల్గా మంచి నీట్గా కనిపిస్తారు. బార్డర్ అయితే 100కి 100 రూపాయలు 100 న్యాయం చేసేస్తారు, అంత హైలైట్ ఇచ్చారు. ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఇది. ప్రైస్ కూడా చాలా బెస్ట్లో ఉంది, 2950 రూపీస్లోని. ఇంకెందుకు మనం 10+లో 15+లో అన్నీ పెట్టలేం కదా, ఇలాంటప్పుడు బెస్టే కదా. సూపర్ కాంబినేషన్, 2950 రూపీస్లో. నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ కలర్, లైట్ లీఫ్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్. ఇది కూడా సాటిన్ బార్డర్, మధ్యలో వచ్చేసి కూడా బూటీ చూడండి మంచి మీనాతో నీట్గా ఉంది. బోత్ సైడ్ నీట్గా బార్డర్ పైన డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. పళ్ళు, బ్లౌజ్ సేమ్ మనకు పళ్ళు ఏదైతే తీసుకున్నారో బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు, బ్రోకెట్ స్టైల్లో. మీకు నచ్చిన స్టైల్లో గ్రీన్ కాంట్రాస్ట్ అయినా వెళ్ళండి, లేదంటే అది వేసుకున్నా చక్కగా ఉంటుంది. ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చినందుకు మనకు 4350 రూపీస్లో. సేమ్ నేను వేసుకున్న కలర్ చూసారా, ఇది ఆఫ్ వైట్కి రెడ్ కలర్, ఇది వచ్చేసి కొంచెం ఎల్లో మిక్స్ అయిపోయింది, దీనికి వైన్ కలర్. ఇప్పుడు మీరు ఒకసారి ఆఫ్ వైట్ కంపేర్ చేస్తే ఈ బూటీ వేరుగా ఉంది, కాంట్రాస్ట్ రెడ్ కలర్ డార్క్ అయిపోయింది, మెరూన్ రెడ్ అయిపోయింది, ఇది ఆఫ్ వైట్ అయింది. సేమ్ నేను వేసుకున్న స్టైల్లోనే బూటీ మాత్రం చేంజ్ అవుతుంది, బార్డర్స్ కలర్ కాంట్రాస్ట్ సేమ్. ఇక్కడున్న ఆఫ్ వైట్ చూసారా, ఆ బూటీస్తో దీనికి డిఫరెంట్గా ఉంది, అందుకే నేను సేమ్ అయినా సరే మీకు క్లియర్గా పెట్టాను. ఇది 4350 రూపీస్. చూసారుగా కాంబినేషన్స్, మధ్యలో డిజైన్స్ కూడా మనకు డిఫరెంట్గా ఉన్నాయి. వావ్, సేమ్ ఆఫ్ వైట్లో దగ్గరలోనే ఉన్నా కానీ మీకు వేరియేషన్ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకా కొన్ని కలర్స్, ఇది చూస్తే లైట్ గ్రీన్కి మనకు కొంచెం ప్యారెట్ ఎల్లో మిక్సింగ్గా ఉంది ఆ గ్రీన్లో. నెక్స్ట్ సేమ్ నేను వేసుకున్న డిజైన్లోనే, డిజైన్ కాదు కలర్ కాంబినేషన్లో, డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది మధ్యలో. ఇది చూసారు లైట్ స్కైకి పికాక్ బ్లూ. ఈ రెండు సేమే ఉన్నాయి కదా, ఇంకెందుకు తెచ్చాను, రెండు సేమ్ కలర్స్ అయినా మళ్ళీ తీసుకొచ్చాను చూసారా. 4350లో ఇంకా 1-2 కలర్స్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కొన్ని కలర్స్. బ్లూ ఆల్రెడీ చూపించాను మీకు, కొంచెం వేరియేషన్తో బూటీ ప్లస్ కింద బార్డర్ వేరియేషన్ చూసుకోండి. సేమ్ ఈ కలర్ కూడా కాంబినేషన్ లాస్ట్ టైం అప్పుడు పెడితే అసలు ఎంతమంది అడిగారు, చాలా మంచి కాంబినేషన్ అండి, మిస్ చేసుకోకండి. ఇంకా సేమ్ ప్రైస్లో ఇంకొక డిజైను, ఒక 3 శారీస్ ఉన్నాయి, మీరు అలానే ఉండండి నేను చూపిస్తాను. సిల్క్స్లోనే సేమ్ 4350లో ఇంకా కొన్ని డిజైన్స్. మంచి మెరూన్ కలర్కి కాంట్రాస్ట్ చూసారా, బార్డర్ ఎంత బాగా తీసుకున్నారో, పింక్కి పేస్టల్లో, ఎల్లోకి మంచి పేస్టల్లో. ఇది కూడా మనకు హల్దీకి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒకటి ఎలా అంటే కొంచెం వైన్ పింక్ మిక్సర్ తోటి గ్రే కలర్ కాంట్రాస్ట్తో
పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకు సేమ్ బ్రోకెట్ బ్లౌజ్ పళ్ళు. కాంబినేషన్ దేనికి అదే బాగుంది. మీకు నచ్చిన కలర్లో పేస్టలా డార్క్ అని నచ్చిన స్టైల్లో వెళ్ళిపోండి. స్టోర్ వివరాలకు వస్తే వనస్థలిపురం FCI కాలనీ ఫేజ్ 2లో రోడ్ నెంబర్ 9 అని ఇదివరకు ఉండేదండి. ఇప్పుడు అన్ని రోడ్స్ అన్నీ అంతా సెట్ చేసి పెట్టారు. 10F రోడ్ నెంబర్ 9కి వచ్చామండి, రోడ్ నెంబర్ 9కి వచ్చామండి అంటున్నాను. 10F మీరు లొకేషన్లో కూడా సెండ్ చేసుకోండి. ఇంకా మేము ఏమన్నా రోడ్ నెంబర్ 9 అని మా గూగుల్లో చూపిస్తుంది, మేము కూడా తీసి 10F పెట్టేసేయాలి. ఇంకా నేను చూపించిన ఫ్యాన్సీనే కాదు, పట్టు అన్ని రకాల పట్టు అనేది మన దగ్గర ఉంటాయి. ఎప్పటికప్పుడు వీలైన వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి, లేకపోతే ఆన్లైన్లో మీకు నచ్చిన స్టైల్లో చేయండి. థ్యాంక్ యూ.